నగరంలోని హాస్టల్స్ పరిస్థితులకు సంబంధించి ప్రజెంట్ స్కూల్స్ కానీ కాలేజీలు కానీ రీఓపెన్ అవుతున్నటువంటి నేపథ్యంలో నగరంలో హాస్టల్స్ భారీ ఎత్తున కూడా అనేక ఆఫర్లను ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తాము హాస్టల్లో చేరిస్తే కనుక సంవత్సరానికి సంబంధించినటువంటి ఆఫర్లతో పాటు ఫుడ్ బెడ్ దాంతోపాటు ఫ్రీ వైఫై అని అట్రాక్ట్ చేస్తున్నారు. అయితే చేరిన తర్వాత మాత్రం పరిస్థితులు వేరే విధంగా ఉంటున్నాయి అనే విధంగా గతంలో పరిస్థితి చూసాం. ప్రజెంట్ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ సేఫ్టీ మెజర్మెంట్స్ కానీ అదేవిధంగా మిగిలినటువంటి అంశాలు కూడా కొంత ఇబ్బందికరంగా మారుతున్నాయి అంటున్నారు విద్యార్థి సంఘాలు. అయితే వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఏంటి హాస్టల్స్కి సంబంధించినటువంటి అంశాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అసలు హాస్టల్స్ నిజంగా రోజు రోజుకి పుట్టల్లాగా వస్తున్నాయి, ఈ హాస్టల్స్కి నిజంగా పర్మిషన్లు ఉంటున్నాయా లేదనేది మాట్లాడేటప్పుడు ఏంటి ఎలాంటి పరిస్థితులు అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గుంటూరు వచ్చేటప్పటికి 657 హాస్టల్స్ ఉన్నాయి గుంటూరు నగరంలో. అయితే ఇంతకుముందు కాలేజీలలో ఎలా ఉండేది, మా పిల్లని చేలిస్తే ఇంత ఇస్తాము, ఇంత పర్సెంటేజ్ ఇస్తామంట ఇంత ఉండేది. అట్లాంటిది ఇప్పుడు హాస్టల్స్ మీద మా పిల్లోని కనుక జాయిన్ చేపిస్తే హాస్టల్లో మీకు 1000 రూపాయల నుంచి 1500 ఇస్తాము, 1000 రూపాయలు ఇస్తామని ఎంత నీచంగా తయారవుతుందంటే హాస్టల్స్ పరిస్థితి. అసలు మినిమం ఏది వాళ్ళు వాడేది కమర్షియల్ సిలిండర్లు వాడాలి, కానీ నాన్ కమర్షియల్ వాడుతున్నారు. ఫైర్ ఉండాలా, ఫైర్ సిలిండర్ అన్న ఉండాలి, కనీసం ఆ సిలిండర్ కూడా లేదు. దాని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి. తీసుకొని పక్షాలు పర్మిషన్ అంశంలో గతంలో చూస్తే లేడీస్ హాస్టల్లో కొంత సీసీటీవీలు సంబంధించినటువంటి అంశం కానీ మిగిలిన కొంత సేఫ్టీలు లేవు. అసలు నిజంగా పర్మిషన్లు ఉంటున్నాయా? ఫుడ్ అనేది చాలా దారుణంగా ఉండే అనే కంప్లైంట్లు కూడా జరుగుతూ ఉంటాయి. ఎట్లా చూడచ్చు? ఫుడ్ అనేది స్టార్టింగ్లో పేరెంట్స్ జాయిన్ చేయించేటప్పుడేమో ఒక 10 days 5 days బాగా పెడుతున్నారు ఫుడ్. అయితే తర్వాత నుంచి చండాలం, పిల్లలు మన కాలేదు మీ హాస్టల్ మానేస్తామన్నా కానీ మిమ్మల్ని మేము పంపించాం, లేదంటే బెదిరింపులకు దిగుతున్నారు. మీరు నైట్ పూట మీరు ఇట్లా చేస్తున్నారు, మీరు తాగొస్తున్నారు, మీ పేరెంట్స్ చెప్తాము, ఇక్కడే ఉండాలి హాస్టల్లోనే, ఎటు వెళ్ళకూడదని చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే పోయినసారి కూడా గతంలో ఒక హాస్టల్లో ఇంతే జరిగింది. లేడీస్ బాత్రూమ్ దగ్గర కెమెరాలు పెట్టడం ఇట్లా జరగంగానే అతను ఏం చేశాడు, హాస్టల్లో బోర్డే మార్చేసాడు. ఏదో విత్ సెకండ్స్లో. అసలు ఎట్లా వస్తున్నాయి బోర్డుకు అంటే పేరే మార్చేస్తున్నారు. విత్ సెకండ్స్లో ఎట్లా అప్రూవల్ ఇస్తున్నారు మళ్ళీ అని మా డిమాండ్. ప్రధానంగా అసలు ఏంటి హాస్టల్స్కి ఎలాంటి పర్మిషన్లు ఉన్నాయి అంటే మెయిన్ ఏంటంటే సేఫ్టీ పరంగా అయితే ముందు ఫైర్ నుంచి తెచ్చుకోవాలి, ప్లస్ ఇక్కడ ఉన్న ఎంఆర్ఓకి చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే ఫుడ్ విషయం, ఫుడ్ ఇన్స్పెక్టర్కి కూడా అతను వచ్చి తనిఖీ చేయాలి, ఫుడ్ ఇన్స్పెక్టర్. కానీ ఇప్పుడు దాకా ఒక్క హాస్టల్కి కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ అయితే వెళ్ళలేదు. ఆయనకు కూడా మేము రిప్రజెంటేటివ్ లెటర్ అయితే మేము ఇస్తాము. ఆయన కూడా తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలా. తీసుకొని పక్షంలో ఆంధ్ర విద్యార్థి సంఘం ఎంత దూరం అన్నా పోరాడుతుందని హెచ్చరిస్తున్నాను. గదులుగా ఒకప్పుడు చూస్తే హాస్టల్స్ కంపల్సరీగా లేడీస్కి ప్రహరీ గోడలు ఉండాలి అనేది అటువంటి పర్మిషన్లు ఇవ్వాలి, కానీ ఎక్కడ అట్లాంటి పరిస్థితి లేదు నగరంలో. ఇంకోటి అపార్ట్మెంట్ లాగా కడుతున్నారు, ఎమర్జెన్సీ ఉండట్లేదు, బయటికి లోపల ఏదైనా జరిగితే ఇంకా ఆ లోపల పరిస్థితి అదే. ఎట్లా చూడొచ్చు ఇదంతా కూడా? అంటే అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యం? ఏముంది, అధికారుల జోబులోకి డబ్బులు వెళ్తున్నాయి. ఆ డబ్బులు వెళ్ళినప్పుడు ఇంకేం చేస్తారు, ఆ డబ్బులు తీసుకుంటున్నారు, పర్మిషన్లు ఇచ్చేస్తున్నారు. మెయిన్ అసలు ఒకసారి ఫైర్ జరిగితే ఎట్లా వెళ్ళాలి, ఎగ్జిట్ ఎక్కడ, అసలు ఎగ్జిట్ ఉండదు, ఏముండదు. ఒక రూమ్కి ముగ్గురు నలుగురిని పెడుతున్నారు, కనీసం బాత్రూమ్ క్లీన్ చేపించట్లేదు. మరీ చండాలంగా తయారవుతున్నాయి హాస్టల్స్ అయితే. వీటి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి. తీసుకొని పక్షంలో ఆంధ్ర విద్యార్థి సంఘం అయితే పోరాడుతుంది. అంతేకాకుండా ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా వచ్చి తనిఖీలు చేయాలి. మరి ఆ సిలిండర్లు అట్లా పెడుతున్నారు, కనిపించేటట్టు పెడుతున్నారు. ఆ సిలిండర్లు నాన్ కమర్షియల్ సిలిండర్లు, అసలు ఏ సిలిండర్ పెట్టాలి, కమర్షియల్ సిలిండర్లు పెట్టాలి. నైట్ పూట 10 అయితే గేట్ క్లోజ్ చేయాలా, గేట్ కూడా క్లోజ్ చేయని పరిస్థితి ఇప్పుడు చూస్తున్నాం మనం. నైట్ 1కి 2కి కూడా గేట్లు ఓపెన్ చేస్తున్నారంటే అసలు పర్మిషన్లు ఎవరు ఇస్తున్నారు? పోలీసు వాళ్ళు కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలా. వాళ్ళు కూడా వచ్చి చెప్పాలి, వాళ్ళు కూడా నైట్ 10 దాటితే డోర్లు వేయండి. ప్లస్ పిల్లలు బయటికి వెళ్ళేటప్పుడు ఒక రిజిస్టర్ అనేది మెయింటైన్ చేయాలి ఎప్పటికప్పుడు. పిల్లోడు ఎన్నింటికి వెళ్తున్నాడు, బయటికి ఎన్నింటికి వస్తున్నాడు, ప్లస్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ అమ్మది, వాళ్ళ నాన్న ఆధార్ కార్డులు తీసుకోవాలి. దేనికంటే రేపు ఫ్యూచర్లో పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు నైట్ టైము ఏమైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? వార్డెన్లు అంటారు. అక్కడ హాస్టల్ వార్డెన్లు ఉండరు. నైట్ 9 అవ్వగానే ఫుడ్ పెడుతున్నారు, తీసుకొని వెళ్ళిపోతున్నారు, బయట ఉంటున్నారు. అసలు మామూలుగా అయితే నైట్ వాళ్ళు అక్కడే స్టే చేయాలి, అక్కడే స్టే చేయాల్సి ఉంటుంది. కాలేజీల్లో గంజాయి తనిఖీలు చేస్తున్న వాళ్ళు
ఎస్పీనే వెళ్ళి డైరెక్ట్ చేస్తుంటే వీటిల్లో ఎందుకు తనిఖీలు లేవు? కనీసం ఏ హాస్టల్లో ప్రైవేట్ హాస్టల్కి వెళ్ళి తనిఖీ చేసినటువంటి పరిస్థితి నగరంలో ఎక్కడా కనిపించట్లేదు కదా. దానిపైన అట్లా అసలు మామూలుగా అయితే నేనే అనకూడదు, నైట్ 12 ఇక్కడ కొట్టుకోటాలు, మీకు తెలిసే ఉంటుంది, ఇక్కడ ఒక కార్పొరేటర్ను కూడా హాస్టల్లో వచ్చి కొట్టారంటే ఎంత చండాలం అది. పోలీసులు కూడా నైట్ తిరుగుతున్నారు, తిరిగేటప్పుడు పోలీసులను కొంచెం గట్టిగా హెచ్చరించి ప్లస్ హాస్టల్లో కూడా కొంచెం తనిఖీలు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు నైట్ పూట మిద్దెపైకి ఎక్కి కొంతమంది గంజాలు కొట్టటాలు, డ్రగ్స్ వాడటాలు చేయడం జరుగుతుంది. కొంచెం పోలీసులు కూడా ఏంటంటే వాళ్ళ దృష్టికి కూడా మేము తీసుకెళ్తాము, డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి కూడా మేము రిప్రజెంటేటివ్ లెటర్ అయితే ఇస్తాము. యూనియన్గా, స్టూడెంట్ యూనియన్గా మీరు హాస్టల్ యాజమాన్యాలకి ఏం డిమాండ్ చేస్తారు? మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, హాస్టల్స్ అన్నిటికీ మీరు ఫైర్ ఒకటి పెట్టాలి, మేము వచ్చి మళ్ళీ తనిఖీ చేస్తాము, సిలిండర్లు మార్చాలి, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉందా లేదా అని చూస్తాము, అక్కడ రిజిస్టర్ ఉందా లేదా అని చూస్తాము. 5వది నైట్ 10 దాటితే కనుక గేట్లు వేసేయాలి, గేట్లు వేయని పక్షంలో ఆంధ్ర విద్యార్థి సంఘం అయితే పోరాడుతుందని హెచ్చరిస్తున్నాం. ఫుడ్ కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి అతను కూడా చెప్తాము, ఫుడ్ ఇన్స్పెక్టర్కి కూడా రిప్రజెంటేటివ్ లెటర్ ఇస్తాము. ప్రతి హాస్టల్ తిరిగి ఫుడ్ ఎలా ఉంది, అదే చికెన్ కూడా నిలువ ఉంది వాడుతున్నారా అనేది తనిఖీ చేపిస్తామని హెచ్చరిస్తున్నాం. ఇది ప్రధానంగా గుంటూరులో హాస్టల్కి సంబంధించి ప్రజెంట్ అయితే కాలేజీల్లో అదేవిధంగా విద్యా సంస్థల్లో తనిఖీలు చేస్తున్నటువంటి పోలీసులు ఈ హాస్టల్ తనిఖీలు ఎందుకు చేపట్టరు? అసలు నిజంగా ఈ హాస్టల్స్కి వచ్చేవాళ్ళు నిజంగా చాలా పేద విద్యార్థులు కొంతమంది వచ్చి ఇక్కడ చదువుకోవడానికి కాలేజీల్లో కట్టలేని పరిస్థితుల్లో బయట హాస్టల్స్ తీసుకొని ఉంటారు. మరి వాళ్ళ సేఫ్టీ మెజర్మెంట్స్ పైన ఎలాంటి అవగాహన కల్పించాల్సినటువంటి పాత్ర అధికారుల్లో ఉంది. కానీ ఎక్కడ పడితే అక్కడ పర్మిషన్లు ఇవ్వడంతో ఇప్పుడు మొన్నటి వరకు ఉన్నటువంటి ఫీజులు వేరు, ఇప్పుడు పెరుగుతున్నటువంటి ఫీజులకి ఇంకా రెట్టింపు ఫీజులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనిపైన కూడా అధికారులు దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితులు. ఏదైనా కూడా మొత్తంగా గుంటూరు నగరానికి సంబంధించినటువంటి అంశంలో హాస్టల్స్ పైన అయితే నిఘా పెట్టాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అనే విధంగా విద్యార్థి సంఘాలు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి చూడాలి అధికారులు ఏ విధంగా ముందుకు వెళ్తారు. ఈ హాస్టల్స్ పర్మిషన్లు కానీ కో లివింగ్ అనేటటువంటి ఒక అంశాన్ని తీసుకొని వచ్చి గతంలో జరిగినటువంటి రాద్ధాంతాలు కానీ వీటన్నిటిపైన అధికారులు దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ మనోజ్తో సాయి శంకర్, గుంటూరు నుంచి.